హాయ్ హలో వెల్కమ్ టు ఎకానమిక్ పల్స్. నేను మీ శివప్రసాద్ని. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో గురించి. మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ఎందుకంటే ఏదైనా ఒక ఇన్వెస్టర్ బాగా మనీని సంపాదించాలంటే అతనికి ఈ రేషియోస్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒక నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీ మనం గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే దానికి ఉన్న నష్టాలను మనం పంచుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం మనం నాలెడ్జ్ని గెయిన్ చేసి కనుక ఇన్వెస్ట్ చేస్తే మనం కూడా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్గా మారేటువంటి అవకాశం ఉంది. సో ఈ వీడియోలో మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో గురించి మనం మాట్లాడుతున్నాం. సో జనరల్గా కంపెనీ మనకు రన్ అవ్వాలంటే, కంపెనీ మనకు జరగాలి అంటే అనేక అంశాల దగ్గర నుంచి రుణాలు సమకూర్చుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క రుణాలు సమకూర్చుకున్నటువంటి ఈ రుణాలను ఈ యొక్క కంపెనీ ఎంత సమర్థవంతంగా డీల్ చేయగలుగుతుంది, కంపెనీ ఎంత సమర్థవంతంగా డీల్ చేయగలుగుతుందని చెప్పేదే ఈ వీడియో. సో ఈ వీడియో గనక మీరు చూడకుండా గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ డబ్బులు కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే డబ్బులు సంపాదించడం చాలా కష్టం, కానీ ఆ డబ్బుని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్వెస్టింగ్ నాలెడ్జ్ ఉండాల్సిందే. సో ఇక్కడ ఈ వీడియోలో మనం చెప్పేది ఏంటంటే అసలు ఒక కంపెనీకి ఉన్నటువంటి ఏదైతే అప్పులు ఉన్నాయో దానికి వడ్డీ కట్టాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రెస్ట్ని దేంతో కంపేర్ చేసి చూడాలి. సో ఇంట్రెస్ట్ ఏదైతే కంపెనీ పే చేస్తుందో ఆ ఇంట్రెస్ట్ని దేంతో పోల్చి చూడాలి అనేది ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా మాట్లాడుకుంటాం. సో జనరల్గా మనం మాట్లాడినట్లయితే మనకు సింపుల్ లాంగ్వేజ్లో ఎప్పుడు కూడా మన జీతం ₹1,00,000 ఉండాలి, మనం కట్టే ఈఎంఐస్ 30,000 కన్నా దాటకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. అదే కనుక మన జీతం ₹1,00,000 అయ్యి ఉండి మన ఈఎంఐస్ 80,000 రూపీస్ ఉంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు రన్ ఏ ఫ్యామిలీ? సో సేమ్ కంపెనీస్ కూడా అంతే. అంటే మనకు ఒక కంపెనీ చేసేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులని కంపెనీ సమర్థవంతంగా వడ్డీ పే చేయగలుగుతుందా, లేదా ఆ కంపెనీకి ఏమన్నా నెగిటివ్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోస్లో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక ఎక్స్ అనేటువంటి కంపెనీ ఇట్ బ్రాట్ మనీ ఫ్రమ్ బ్యాంక్స్ ఆర్ ఎనీ అదర్ సోర్సెస్. ఏదో ఒక సోర్స్ నుంచి మనీ తీసుకోవడం జరిగింది. మరి తీసుకున్నటువంటి మనీకి ఆ కంపెనీ ఏం పే చేయాలి? వడ్డీ పే చేయవలసి ఉంటుంది. తీసుకున్నటువంటి కంపెనీకి ఆ కంపెనీ ఏం చేయాలి? వడ్డీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వెదర్ ద కంపెనీ హ్యాస్ ఎఫిషియంట్ టు డీల్ విత్ ద బారోయింగ్స్, కంపెనీ తను తీసుకున్న అప్పులను సమర్థవంతంగా డీల్ చేయగలుగుతుందా, లేదా కంపెనీ తను తీసుకున్న అప్పులను సమర్థవంతంగా డీల్ చేయలేకపోతుందా అని తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేయొద్దు. దయచేసి ఇన్వెస్ట్ చేయొద్దు. లెర్న్ ద నాలెడ్జ్ దెన్ ఎర్న్. లెర్న్ ద నాలెడ్జ్ దెన్ స్టార్ట్ ఎర్నింగ్. హోప్ యు అండర్స్టాండ్. సో ఇక్కడ మనం మాట్లాడే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అసలు ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంటే ఏంటి? సింపుల్గా మాట్లాడాలంటే నీ జీతము ఎంత, నువ్వు ఈఎంఐలు ఎంత ఉన్నాయి. ఎప్పుడు కూడా జీతం ఎక్కువ ఉండాలి, ఈఎంఐలు తక్కువ ఉండాలి. యూనివర్సల్ థంబ్ రూల్. ఎవరైతే ఆదాయం కన్నా లేదా ఆదాయంలో ఎక్కువ శాతం వడ్డీలే పే చేస్తుంటే ఇక అతని యొక్క ఎదుగుదల ఉండదు. సేమ్ కంపెనీ కూడా ఇంతే. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎబిట్. ఎబిట్ అంటే ఎర్న్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. సో దీన్నే మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. మీకేమైనా డౌట్ ఉంటే ప్రీవియస్ ఒక వీడియోలో క్లియర్గా మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఏంటి, గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటి, నెట్ ప్రాఫిట్ అంటే ఏంటో వీడియో చేయటం జరిగింది. సో ఇక్కడ ఎబిట్ అనే పదానికి ఎవరికైనా అర్థం తెలియకపోతే ఎర్న్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. హోప్ యు అండర్స్టాండ్. ఎర్న్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, దాన్నే మనం ఏమంటాం? ఎబిట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇక్కడ ఎబిట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్, అంటే కంపెనీ ఎంత ఎక్స్పెన్సెస్ ఇంట్రెస్ట్ మీద చేస్తుంది అని చెప్తున్నాం ఇక్కడ. అంటే కంపెనీకి వచ్చేటువంటి ఆదాయం
ఓకే, ఎబిట్ని కాసేపు ఆదాయం అనుకుందాం. కంపెనీకి వచ్చేటువంటి ఆదాయం, ఆ కంపెనీ చెల్లించేటువంటి వడ్డీలు, ఈ రెండిటి మధ్య రేషియోనే మనం ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ICR అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో మీకు అర్థమైంటది, ఎప్పుడు కూడా ఈ ఎబిట్ ఆదాయం ఎక్కువ ఉండాలి, దాంతో మరియు ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటే కంపెనీకి చాలా మంచిదిగా మనం చూడటం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చిన్నపాటి బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం. మీకు అర్థమయ్యే భాషలో బ్యాలెన్స్ షీట్ని మనం కన్వర్ట్ చేసాం. సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కంపెనీకి ఉంటుంది. కంపెనీ బ్యాలెన్స్ షీట్ మీకు కావాలంటే స్క్రీనర్స్లో చూసుకోండి, లేదా మనీ కంట్రోల్లో మీరు చూసుకోవచ్చు, లేదా కంపెనీ వెబ్సైట్కి వెళ్ళినా కానీ మీ యొక్క బ్యాలెన్స్ షీట్ని చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే సార్ ఈ రేషియోస్ ఎక్కడ మనం సెర్చ్ చేయాలి అని చాలామంది కింద కామెంట్స్ అడిగారు. ఈ రేషియోని మనం వచ్చేసేసి స్క్రీనర్స్, గూగుల్లోకి వెళ్ళండి, ఆ కంపెనీ పేరు కొట్టండి, స్క్రీనర్స్ అని కింద వస్తుంది, దాన్ని ఒక్కసారి క్లిక్ చేయండి. ఆ స్క్రీనర్స్ క్లిక్ చేయగానే మీకు ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీకు దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను. దాని మీద మీరు కోరుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. కామెంట్ సెక్షన్లో చూసి మీకు దానికి కావాలంటే కనుక ఒక సపరేట్ వీడియో దాని మీద చేస్తాను. ఒకవేళ వీలుంటే కనుక లైవ్ సెషన్ కూడా దాని మీద మనం కండక్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే కంపెనీ 1000 రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. ఓకే, కంపెనీ అనేది 1000 రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. అంటే దాని యొక్క సేల్స్, కంపెనీ అనేక ప్రొడక్ట్స్ని అమ్ముతుంది. అనేక ప్రొడక్ట్స్ అమ్మటం వల్ల కంపెనీకి ఏమొస్తాయి అంటే మనీ వస్తాయి. ఆ మనీనే మనం ఎకానమిక్ భాషలో, బ్యాలెన్స్ షీట్ భాషలో రెవెన్యూ అనేటువంటి పేరుతో మనం పిలవటం జరుగుతుంది. అలా కాకుండా మనకు COGS అంటే ఆ వస్తువుని ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అయ్యింది, ఆ వస్తువుని ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అయ్యింది అని చెప్పేదాన్నే మనం COGS అనేటువంటి పేరుతో పిలుస్తాం. COGS మనకు 400 రూపాయలుగా మనం మన ఎగ్జాంపుల్లో తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ 1000 రూపీస్ ఏమో మనకు రెవెన్యూ జనరేట్ అయింది, అండ్ 400 రూపీస్ ఏమో మనకు ఆ వస్తువుని ఉత్పత్తి చేయడానికి అయింది. 1000 - 400 = 600. ఆ 600ని మనం గ్రాస్ ప్రాఫిట్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాము. హోప్ యు అండర్స్టాండ్. ఇప్పుడు ఆ గ్రాస్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ గ్రాస్ ప్రాఫిట్ నుంచి రెంట్లు మనం పే చేయాల్సి ఉంటుంది, ఏదైనా లీజులు పే చేయాల్సి ఉంటుంది, ఏదైనా సిస్టమ్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని మనం ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. మళ్ళీ చెప్తున్నాను, రెంట్లు కానీ, యాడ్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ, లేదా మనం సిస్టమ్స్, కంప్యూటర్స్ ఇలాంటివి మనం ఆ సంస్థ నడపడానికి అయ్యేటువంటి ఖర్చుని ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మన ఎగ్జాంపుల్లో ఒక 100 రూపీస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు 600 - 100 వస్తే మనకు వచ్చేదే ఆపరేటింగ్ ప్రాఫిట్. కింద బ్రాకెట్లో నీట్గా రాసాము ఎబిట్. సో ఎబిట్ అనేది ఇందాక ఫార్ములాలో ఎబిట్ అనేది ఎవరికైతే క్లారిటీ రాలేదో, ఎబిట్ అనేది ఎవరికైతే క్లారిటీ రాలేదో ఈ బ్యాలెన్స్ షీట్, శాంపుల్ బ్యాలెన్స్ షీట్లో వాళ్లకు మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఎబిట్. ఎబిట్ ఫుల్ ఫామ్ ఎర్న్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. సో ఎబిట్ ఏదైతే ఉందో మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఎబిట్ 500 ఎబిట్ ఉంది. సో 500 రూపీస్ ఎబిట్ అంటే మనకు ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో, ఆపరేటింగ్ ప్రాఫిట్, ఎబిట్ ఏదైతే ఉందో 500 రూపాయలు మనకి ప్రాఫిట్ వచ్చింది. ఈ 500 రూపాయల ప్రాఫిట్లో ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ హ్యాస్ టు చెక్ బై ఎవ్రీ వన్. దోస్ పీపుల్ హూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీస్. ఎవరైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అసలు కంపెనీకి ఆ ఎబిట్ ఎంత ఉంది, ఆ ఎబిట్లో నుంచి కంపెనీ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తుంది అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో కంపెనీ వచ్చేసేసి 500 ఎబిట్ ఫామ్ చేసింది. ఇప్పుడు దాంట్లో నుంచి 200 రూపాయలు ఏం పే చేసింది? ఇంట్రెస్ట్ పే చేసింది. సో హోప్ యు అండర్స్టాండ్. సేమ్ మనం ఫార్ములా రూపంలో 500 / 200 = 2.5 ఇస్ ద ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. 2.5 is the ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. సో ఇప్పుడు ఉదాహరణ మనమే తీసుకుందాం. ఒక ఎక్స్ అనేటువంటి వ్యక్తికి 500 రూపాయల ఆదాయం ఉన్నది. 500 రూపాయల ఆదాయంలో
అతనికి 200 రూపాయలు వడ్డీ పే చేస్తున్నాడు. సో 200 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తే అప్పుడు అతను కేవలం 2.5% ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఉంది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఉంది. సో అంటే ఇప్పుడు మనం ఒకవేళ 500 రూపీస్ గనక మనకు ఆదాయం ఉంటే ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేవి తక్కువగా ఉంటే ఆ కంపెనీ మంచి కంపెనీగా మనం డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఎక్కువగా ఉన్నట్లయితే 6, 7, 8 ఇలా ఉన్నట్లయితే ఆ కంపెనీ మంచిది. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 3, 4, 5 ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కంపెనీస్కి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. హోప్ అండర్స్టాండ్. అదేవిధంగా ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఎంత తక్కువగా ఉంటే మరి 1.5, 1.4, 1 కన్నా తక్కువ ఉంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చెయ్యొద్దు. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 1 కన్నా తక్కువ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ ద కంపెనీస్ బికాస్ దట్ మే నాట్ మేక్ యూ ప్రాఫిట్. అది ఆ కంపెనీ మిమ్మల్ని ప్రాఫిట్లో ఉంచలేదు. సో కాబట్టి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది ఆ కంపెనీ యొక్క లాభాలు, దానికి సంబంధించిన వడ్డీలకు సంబంధించిన రిలేషన్ గురించి చెప్పేదే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. సో హోప్ యు అండర్స్టాండ్. సో ఈ వీడియోలో మనం ఒక కంపెనీ ఎంత వరకు ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఉండొచ్చు, ఎంతకు మించి మనకు ఉన్నట్లయితే సేఫ్, ఒక 4, 5, 6 అలా ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఉంటే కనుక ఆ కంపెనీ మంచిదిగా పరిగణిస్తాం. మనకు 0.5, 0.6, 1 కన్నా తక్కువ ఉంటే ఆ కంపెనీ అనేది మనకు సో ఇన్వెస్ట్ చెయ్యొద్దు అనే దాని మీద మనం డిస్కస్. కానీ ఏదైనా మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియోలో మీకు ఇదే చెప్తున్నాను, మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీలో ఏ ఒక్క ఫ్యాక్టరో చూసి ఇన్వెస్ట్ చేయొద్దు. నేను చాలామంది చెప్పాను మా వాళ్ళకు కూడా, బ్రో ఏదైనా కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు దయచేసి ఏదో సింగిల్ ఫ్యాక్టర్, ఏ పీఈని బేస్ చేసుకునో, ఏ ఆర్ఓసిని బేస్ చేసుకునో, ఏ ఆర్ఓని బేస్ చేసుకునో మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లో తీసుకొని ఆ కంపెనీ సామర్థ్యాన్ని మీరు కనుక అనలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అవుతారు. దిస్ ఈజ్ మై ప్రామిస్. ఎస్ సార్. సో ఎవరైతే, అందుకనే మన వీడియోస్ కూడా మనం ఒక ప్లాన్ ప్రకారం 1 by 1 వీడియో చేసుకుంటూ వస్తున్నాము. ఎందుకంటే మీకు ఆ కంటిన్యూటీ దెబ్బతినకుండా ఉండడానికి, ఎక్కడ టెంప్ట్ అవ్వకుండా, ఒక టాపిక్ నుంచి ఇంకెక్కడికో వెళ్లకుండా ఆ టాపిక్లోనే మీకు పూర్తి సమాచారాన్ని ఒక చిన్న క్యాప్సుల్స్, ఎకనామిక్ క్యాప్సుల్స్ మాదిరిగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. నెక్స్ట్ వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శివప్రసాద్, ఎకానమిక్ పల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.